తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్మల్ బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రామ్నాథ్ గారు డిమాండ్ చేశారు. మంగళవారం నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి క్యాంపు కార్యాలయంలో బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవ పోస్టర్లను పార్టీ నాయకులతో కలిసి విడుదల చేశారు. ప్రభుత్వాలు ఎన్ను మారినా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బూత్ స్థాయిలో రేపు జాతీయ జెండాలు ఎగురవేస్తామని ప్రకటించారు. 13 నెలలు ఆలస్యంగా వచ్చినటువంటి స్వాతంత్రానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల వారీగా రాష్ట్రాలు ఏర్పడినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి 3 జిల్లాలు కర్ణాటకకు, 5 జిల్లాలు మహారాష్ట్రకు వెళ్ళడం జరిగింది. కానీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్లో మహారాష్ట్రలో, కర్ణాటకలో తెలంగాణ విమోచన దినాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తూ ఉంటే మన ప్రాంతంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ కానీ, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కానీ అనేక పార్టీలు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా కూడా కేవలం ఎంఐఎంకు భయపడి, మైనార్టీ ఓటు బ్యాంకుకు భయపడి ఇవాళ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇలా హైదరాబాద్లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ పోయిన సంవత్సరం అమిత్ షా గారు, ఈ సంవత్సరం రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారు. మరి అంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో జాతీయ జెండాలను ఎగురవేయడం జరుగుతూ ఉన్నది. దాంతోపాటు ముఖ్య కూడళ్ల దగ్గర కూడా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. తెలంగాణ విమోచన దినాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం కారణం